ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులు, హోటల్లో తిని హాస్పిటల్లో చేరుతున్న వైనం, మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారుతున్న కొన్ని హోటళ్లలోని పాడైపోయిన ఆహార పదార్థాలు, ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో, ఏది నికార్సో ఏది చచ్చుపుచ్చు సరుకో, కారం ఉప్పు పప్పు పసుపు ఏది వాడాలన్నా భయమే. ఇక నూనెలైతే ఏ కొవ్వు కలిసిందో, వాటిల్లో ఏమేం కలిపారో అస్సలు కనిపెట్టలేము. చివరకు టేస్ట్ కోసం వేసే మసాలాలు, గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. ముచ్చటపడి ముక్కలాగిద్దామనుకుంటే నాన్ వెజ్ నాణ్యత కూడా దారుణాతి దారుణం. ఈ కల్తీ ప్రపంచంలో ఏం కొనగలం, ఏం తినగలం? మూసి ఒడ్డున మురికి పేస్టు, కల్తీ నూనెకు బ్రాండెడ్ సీల్సు, మటన్ జోలికెళ్లారో మటాషే. ఇలాగైతే ఇంకేం తింటాం? ఏ ఆకులో అలములో తిని బతికేద్దామనుకుంటే కాంక్రీట్ జంగిల్లో అవి కూడా దొరికే పరిస్థితి లేదు. సొమ్ము పోయి దుమ్ము పట్టినట్లవుతుంది కల్తీ ప్రపంచంలో సామాన్యుడి పరిస్థితి. కల్తీ ఆహార పదార్థాలు, డూప్లికేట్ సరుకులకు అడ్డాగా మారుతుంది గ్రేటర్ హైదరాబాద్. ఆకలితో ఉండి లొట్టలు వేసుకుంటూ తిందామని రెస్టారెంట్లకు వెళ్తున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. హోటల్స్లో ఫుడ్ తింటున్నారా? అయితే మీరు అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టే. హోటల్లో పాడైన పదార్థాలను వేడి చేసి మరలా ప్రజలకు పెడుతున్నారు. జాగ్రత్త ప్రజలారా, మనమే హోటల్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ పాలవుతున్నాము. లక్షలు ఖర్చు చేసి మళ్ళీ ఆరోగ్యం బాగు చేసుకుంటున్నాము. తాజాగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో హైదరాబాదులో పలు ప్రసిద్ధ హోటళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో దారుణాలు వెలుగు చూశాయి. గచ్చిబౌల్లోని వరలక్ష్మి టిఫిన్స్, మాదాపూర్లోని క్షత్రియ ఫుడ్స్, తుర్కయాంజాల్లోని హోటల్ తులిప్ గ్రాండ్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించట్లేదని అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. వరలక్ష్మి టిఫిన్స్ కిచెన్లో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. కుకింగ్ ఆయిల్ని రిపీటెడ్గా వాడుతున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అయితే తాజాగా తుర్కయాంజల్ ప్రాంతాల్లోని తులిప్ గ్రాండ్ హోటల్స్లో 1000 మందికి పైగా వంట చేయగా హోటల్కు వచ్చి తినేవారి సంఖ్య 200కు దాటదని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. అయితే మిగిలిన భోజనం ఏం చేస్తారు? పారేస్తారా? అలానే నిల్వ ఉంచి మరుసటి రోజు వచ్చిన జనాలకు పెడతారా అనే ఆలోచనకు గురి చేసింది. వీటిని ప్రజలు తింటే వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ఆరోగ్యపరమైన అవగాహన లేకుండా ఈ విధంగా ఆహారం తయారు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. కానీ ఇక్కడ ఫుడ్ సేఫ్టీ పాటించకుండా నడుపుతున్న హోటళ్లను ఫుడ్ ఇన్స్పెక్టర్ సీజ్ చేశారు. కానీ తులిప్ గ్రాండ్ హోటళ్లను యజమానులు 24 గంటలు గడవకముందే హోటళ్ల బ్యాంకెట్ హాల్ కిచెన్ పేరిట తిరిగి నడుపుతున్న యజమానులపై అంటీ ముట్టనట్టు అధికారులు చూస్తున్నారు అని ప్రజలు ఆరోపించారు.